హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమస్తే. అరే నేను చాలా వీడియోలలో రాకురి ఐర్లాండ్కి రాకురి అని చెప్పిన, బట్ అయినా ఎవరు వినట్లేరు. సరే అయినా సరే వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కొంతమంది ఒక రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. ఏంటంటే, అన్న నేను మాస్టర్స్ చేయనీకి వచ్చిన, నా మాస్టర్స్ అయిపోయింది, లేదంటే ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నా, నాకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్ నా బీటెక్ అయిపోగానే ఐర్లాండ్కి వచ్చిన, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేను ఇక్కడ ఎట్లా జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సరే మీరు ఎట్లా వచ్చేది కాబట్టి నా బెటర్ సజెషన్ ఏంటంటే, మంచిగా చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాయి. సో పోయి ఆ ఇంటర్న్షిప్స్కి అప్లై లక్కులో నువ్వు ఎలిజిబుల్ అయినావు అనుకో. కొన్ని కంపెనీస్ ఏంటంటే నీ ఇంటర్న్షిప్ అయిపోయాక నీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే, వాళ్ళకు నువ్వు పనికొస్తావని అనిపిస్తే వాళ్ళే డైరెక్ట్గా నీకు స్పాన్సర్షిప్ ఇచ్చి మరి పర్మనెంట్ జాబ్ ఆఫర్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ కొన్ని కంపెనీస్ ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళు స్పాన్సర్షిప్ ఆఫర్ చేయకున్నా సరే నీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నీకు యూజ్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నీకు ఈ సో ఐరిష్ కంపెనీలో నేను ఇట్లా జాబ్ చేసిన అని చెప్పేసి నువ్వు వేరే కంపెనీస్లో జాబ్ అప్లై చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మొత్తం పార్ట్ టైం మీద ఫోకస్ చేయకుండా మొత్తం డబ్బులు ఎత్తుకోవాలి, ఇండియాకి పంపించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోకుండా కొంచెం టైం ఏదో ఒక కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేసినాం అనుకో, అది నీకు అట్లీస్ట్ ఒక 5 months తర్వాత, 6 months తర్వాత కొంచెం ఈ గ్యాప్లో నువ్వు ఏదో కొంచెమైనా నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా పెట్టి అట్లీస్ట్ ఒక జూనియర్ లెవెల్ రోల్ అయినా సరే కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే నువ్వు మంచిగా వాళ్ళకి ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసినా నీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే నీకైతే జాబ్ ఆఫర్ చేస్తారు. ఏమంటున్నా? సో ఓన్లీ డబ్బుల మీద కాకుండా కొంచెం ఏదో ఒక కోర్స్ మీద కూడా ఫోకస్ చేస్తే ఎట్లా అట్లా జాబ్ సంపాదించవచ్చు.